బాగా వార్ నడుస్తుంది. అవి పెద్ద పెద్దవి అవి తీసుకొని చేయడం. తర్వాత ఇదిగో ఇలాంటి లేనివి ఏదైనా సరే జగనే ఏడాది కదా అయితే ఇంకా 2 ఏళ్ళు పోయినా ఇదే అంటాడేమో. ఏదైనా కూడా అదిగో ఆ రోజు అయింది చూడు, అదే పిక్చర్ చూపించాలని ఎట్టది కుదురుతుంది? ఇప్పుడు నువ్వు అధికారంలో ఉండేది నువ్వు, నిన్ను అడుగుతారు, దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది నువ్వు, దానికి తప్పించుకునే ప్రయత్నం. అక్కడ ఎవడు ఏం చెప్తాడో తెలియదు ఆ పవర్లో ఉండే ఆయన. ఈయనేమో ఇది అడిగితే తిడతాడు, బెదిరిస్తాడు. తనకున్న ఏజ్ అడ్వాంటేజ్ 75 ఏళ్ళు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే అంత అనుకుంటారు. నోరెత్తి తాట తీస్తూ అంటాడు, నాలుగు కత్తిరిస్తూ అంటాడు, నాలుగు మందం అంటాడు. కొడుకేమో ఆయన ఏదో మాట్లాడతాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ మధ్య కనపడితే ఆయనకి ఏదో సంబంధం లేదు, ఆయన ఏదో చెప్తాడు. ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ గురించి తప్ప అన్నీ మాట్లాడతాడు. ఎవ్వరూ దేనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఏదో ఒకటి మిస్లీడింగ్ ఓటు చేయడము, బండేయడం. నిన్న ఆయన బుచ్చయ్య చౌదరి ఆయన పాపం ఈ మధ్య తను ఎవరు లెక్కలేకేసుకోలేదని ఎట్లా అని అనుకున్నట్టున్నాడు. తండ్రి పట్టించుకోవట్లా, కొడుకు దగ్గరకు రానిస్తున్నట్ల. జగన్మోహన్ రెడ్డి తల నరుకుతానని ఆయన అంటాడు. తనకు నాకు అసలు జీవించే హక్కు ఉందా అని ఆయన అడుగుతాడు. మరి మీరు నోరు తెలిస్తే తిట్లు తప్ప వేరే రావు. ఇక్కడ ఎవడో ప్లకార్డు పట్టుకున్నారని ఆ పిల్లోడిని పట్టుకుని వాది ఎవడు వాళ్ళ సభ్యుడు ఇప్పుడు కేసు పెట్టారట. ఆ కేసు పెట్టి దాని నుంచి మా లీడరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద తీసుకురావాలి, ఆయన చెప్తే పెట్టినానని. ఈ పిల్లోడేమో టీడీపీ సభ్యుడు. ఆ ప్లకార్డు కనపడిందేమో ఇతని దగ్గర ఏ కనపడుతుంది. వీళ్ళు ముందే ప్రీ అరేంజ్డ్ ఇది ఉన్నట్టుంది, దాని మీదనే నడిపినారు రోజంతా. మరుసటి రోజు కేసు పెట్టామని చెప్పి ఎవరి మీదకి పోతుందంటే మళ్ళీ మా ఇన్ఛార్జ్ మీదకి పోతుంది, మా లీడర్ మీదకి పోతుంది. వాళ్ళు ఏదైనా చేయగలరు. ఎక్కడైనా చంద్రబాబు కారు ఎదురుగా వస్తానే కూడా పక్కన దారిలో పోతానే ఈ దారిలో వచ్చినాడు ఏదో చేయడానికి వచ్చినారని అంటారేమో. లేదా వాళ్ళ మినిస్టర్ వచ్చినా ఇంకోరు వచ్చినా ఏం చేసినా. ఇప్పుడు యోగా ఒకటి ఉంది. అయితే ఇంకా రోజు ఆయన యోగా నిద్ర. ఇంతకుముందు ఆఫ్రికా మనది ఆయన నీరో దీని గురించి చెప్పేవాళ్ళు, నానుడు ఉండేది. రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేల్ అని పాతది. బహుశా ఇప్పుడు యోగముద్రలో ఉన్నట్టున్నాడు. మన ఈనాడులో ఒక కార్టూన్ వచ్చింది, యోగముద్రలో చంద్రబాబు ఉన్నాడు. అంటే చుట్టూ ఏం జరుగుతున్నా ఆయనకు అనవసరం. మనల్ని కూడా అదే చేయమంటున్నాడు. ప్రజలందరూ యోగ నిద్రలోకి వెళ్ళండి. రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది, ఏ సమస్య ఉండదు. ఆయన అమరావతి ఒక పక్క తయారవుతుంటుంది, ఆయన ప్రశాంతంగా ఉంటాడు. 75 ఏళ్ళ వయసులో ఆయనకి ఇరిటేషన్ తెప్పించకూడదు, ఎవరు క్వశ్చన్లు వేయకూడదు. క్వశ్చన్లు వేస్తే బీపీ పెరిగిది ఇట్లా తిట్టి ఆయనకేమవుతుంది, మళ్ళీ మనమే భయపడాలి. ఆయన ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రజలు లెక్కలేకేసుకోడు, ప్రజల అవసరం ఉంది అని కూడా ఆయన అనుకోడు. ఇది రాష్ట్ర పరిస్థితి. బట్ ఈరోజు నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వట్లేదు. ఆయనకు కావాల్సింది ప్రజలే అడగాలట్లా. ప్రజలు మీ దగ్గరికి ఎలాగూ రాలేరు. ఆయన కన్నా ధైర్యం చేసి ప్రజల దగ్గరికి నాయకులు పంపితే మొన్న మా నాయకుడు పిలిపించినట్టు ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకు మీ బాండ్ పేపర్లు తీసి పెట్టుకొని చూపించి, అయ్యా ఇప్పటికి ఇంత బాకీ ఉన్నారు, వడ్డీ ఎంత ఉంటుందో, ఇప్పుడు మరి బ్యాంకు వడ్డీ ఎంత ఉందో అదన్నా వేసి మాకు ఇవ్వండి అని చెప్పి అడగాల. ఆ మేరకు వాళ్ళ దగ్గర మళ్ళీ బాండ్ రీరైట్ చేయించుకోవడం ఏదో చేయించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.